మీకు కూడా. చెప్పమంటారా? చెప్పమంటారా? టైటిల్ ఎంత విచారకరమైన టైటిల్ ఆలోచించాలి మీరు. ఒక్కడే దేవుడా, వ్యక్తికొక దేవుడా? ఒక్కడే దేవుడా, వ్యక్తికొక దేవుడా అంటే చాలా మందికి అర్థం కాలేదు. అర్థమైతే మనసులో నలిగిపోతారు మీరు. నాకు ఒకే తల్లి అని చెప్తావు. నిజమే? ఏమండి, మీరెవరైనా నాకు ఇద్దరండి ముగ్గురండి అంటున్నారేమో చెప్పండి. ఏమంటారు చెప్పండి? నాకు ఒకే అమ్మ అండి. బాగుంది. అంటే అమ్మలో ఒక అమ్మే ఉండాలి, అమ్మ ఒక్కరితే ఉండాలి అని నీకు అర్థమైపోయింది. బాగుంది. తర్వాత ఏమంటావు? నాకు నాన్న ఒక్కడేనండి అంటావు. నీకు ఒకే తల్లి ఉండాలి, నీకు ఒకే తండ్రి ఉండాలి. దేవుడు ఒక్కడు ఉండకూడదా? ఒక్కడే దేవుడా, వ్యక్తికొక దేవుడా? ఏమన్నా బాగుందండి? ఒక్కడే దేవుడా, వ్యక్తికొక దేవుడా? ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మనిషి తన జీవితంలో తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి ఇవి. నువ్వు తల్లిని తెలుసుకున్నావు, తండ్రిని తెలుసుకున్నావు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, వదిన, అత్త, మామ, తాత, ఎంత మందిని తెలుసుకుంటున్నావు. పోలీస్, ఎస్ఐ, సిఐ, డీజీపీ, ఆహా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, ఓహో, లాయర్, యాక్టర్, డాక్టర్, ఇంత మందిని తెలుసుకున్నావా? తెలుసుకున్నావు నువ్వు. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషికి తెలిసిపోయాడు. మినిస్టర్ తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు, ప్రధానమంత్రి తెలుసు, అమెరికా ప్రెసిడెంట్ తెలుసు. ప్రపంచ దేశాలలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరు లేరండి. ఏమండి, నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నానండి దేవుణ్ణి అని చెప్పండి ఎవరైనా ఇక్కడ? ఎవరుండరు. ప్రపంచంలో ప్రతి దాని గురించి రీసెర్చ్ చేసుకుంటున్నటువంటి ఈ మానవుడు, ఈ లోకాలను కలిగించినటువంటి ఆ దేవుడు ఎవరు? ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, 3 కోట్ల, 6 కోట్ల, 70 కోట్ల? వ్యక్తికొక దేవుడా? అసలు దేవుడు ఎవరు? నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతిది. ఆకాశాన్ని చూసావు, భూమిని చూసావు, సూర్యుని చూస్తున్నావు, చంద్రుని చూస్తున్నావు, నక్షత్రాలు చూస్తున్నావు, పువ్వులు, కాయలు, గాలి, నీరు, నీ కళ్ళ ముందు ఇన్నిటిని కలిగించినటువంటి ఆ సర్వేశ్వరుడు ఎవరు? ఇప్పుడైనా ఆలోచించావా? ఒక టీవీ కొంటే ఆ టీవీని ఎవరు చేశారో నీకు తెలిసిపోతుంది. ఒక వాచి చూసావంటే ఎవరో కంపెనీ చేసింది అని నువ్వు తెలుసుకుంటున్నావే. ప్రపంచంలో ఎన్నిటినో తెలుసుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళంతా ఈ ప్రకృతిని కలిగించినటువంటి దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు ఒక్కడా? ఆ దేవుడు ఇద్దరా? ఆ దేవుడు ముగ్గురా? అసలు ఎంతమంది దేవుళ్ళు? ఈ మానవ జన్మకు పరమార్థం ఏంటి? ఈ ప్రకృతిని కలిగించినటువంటి సృష్టికర్త ఎవరు అని ప్రపంచంలో ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు ప్రపంచంలో ఏ మానవుడు ఆలోచించనిది, ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చెప్పనిది ఈరోజు మీరు వినబోతున్నారు. నేను చెబుతున్నటువంటి ప్రతి మాట నిజమో కాదో మీరే జడ్జి చేయండి. మీరు ఆలోచించి మీరు నిజం చెప్పండి. 2 రెళ్ళు ఎంత అవుతుందండి? 4. ప్రపంచంలో ఉన్న ఎవరైనా 2 రెళ్ళు 4 అంటారు. అమెరికాలో ఉన్నవాడైనా, చైనాలో ఉన్నవాడైనా, ఇండియాలో ఉన్నవాడైనా 2 కలిపితే 4 అవుతుంది అన్నది ప్రపంచంలో ప్రతి మనిషికి తెలిసినప్పుడు ఈ ప్రకృతిని కలిగించినటువంటి ఆ దేవుడు ఎవరు?
అతడు ఒక్కడా, ఇద్దరా? వ్యక్తికి ఒక దేవుడా, ఒక్కడే దేవుడా? ఆలోచించండి ఈరోజు మీరు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి. ఆ నలుగురిని కన్నది ఆ తల్లిదండ్రులే అనుకోండి. ఏమంటారు చెప్పండి? మా నలుగురికి ఆయనేనండి నాన్న అని అంటారు. లేదండి, మా నలుగురికి నలుగురు నాన్నలు అంటారా చెప్పండి? ఏమండి అంటారా? అనరే. నలుగురు ఉండొచ్చు, ఈ నలుగురికి తండ్రి ఒక్కడే. నలుగురు వ్యక్తులు ఉండొచ్చు, ఆ నలుగురు వ్యక్తులకు తండ్రి ఒక్కడే అవుతాడు అన్నదని ఒకవేళ మీకు అర్థమైపోతే, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరు దేవుడు, ఇవన్నీ తెలుసుకోవద్దా? దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే మీరెవరో ముందు మీరు తెలుసుకోండి. మీరెవరో మీకు అర్థమైతే దేవుడు ఎవరో మీకు అర్థమవుతుంది. నేనున్నాను, మీరున్నారు, ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీరు ఎక్కడి నుండి ఎవరి నుండి వచ్చారో తెలుసా? మీరు ఇక్కడికి ఎవరి నుండి ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు ఆలోచించండి. మీరు పుట్టారు అంటే మీరు తల్లి గర్భములో నుండే వచ్చారు. నేనైనా మీరైనా తల్లి గర్భాలలో నుండే వచ్చాం. కానీ నీ తల్లి గర్భములోనికి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నీ తల్లి గర్భములోనికి నువ్వు వచ్చింది నీ తండ్రి నుండి నీ తల్లిలోనికి నువ్వు వచ్చావు. ఇది వాస్తవం. అంటే మీరు తండ్రిలోని ఉండి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ తండ్రి నుండి వచ్చాడు చెప్పండి? నీవు నీ తండ్రి నుండి వచ్చినప్పుడు నీ తండ్రి ఏ తండ్రి నుండి వచ్చాడు? అతని తండ్రి నుండి వచ్చాడు. అతని తండ్రి ఎక్కడి నుండి వచ్చాడు? అతని తండ్రి తండ్రి నుండి వచ్చాడు. ఆ తండ్రి తండ్రి ఎక్కడి నుండి వచ్చాడు? ఇలా భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మానవుడు తల్లి గర్భాలలోనికి వెళ్ళి తల్లిలో నుండి తండ్రిలోనికి వెళ్ళి తండ్రిలో నుండి తండ్రిలోనికి తండ్రిలో నుండి తండ్రిలోనికి ఇలా తండ్రుల గర్భాలలోనికి ఇలాగ చివరిగా వెళ్ళిపోయారు అనుకోండి. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవులు ఎక్కడి నుండి వచ్చారో తెలుసా? ఎక్కడి నుండి వచ్చారండి? ఎవరో ఇద్దరు ఉండుంటారు, ఖచ్చితం ఇది. నీకు తల్లి తండ్రి ఉన్నారని నువ్వు ఒప్పుకుంటే